జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్ర అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అమరనాథ్ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా ఉగ్రవాదులు పాల్పడిన ఈ చర్యను దేశం యావత్తూ సమైక్యంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు, కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ భారత జాతిని ఆవేదనకు గురిచేసింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం ప్రాంతంలో పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపాలని వెళ్ళిన సందర్భంలో ఉగ్రవాదులు చొరబడి వారిని దారుణంగా కాల్చి చంపిన సంఘటన జాతిని దిగ్భ్రాంతిపరిచింది. ఇది దేశం మీద జరిగిన కుట్రగా మనం అందరూ కూడా భావిస్తారు తప్పదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో శాంతియుత వాతావరణం ఏర్పడి మళ్ళా పర్యాటకంగా పుంజుకుంటున్న తరుణంలో, అలాగే అమర్నాథ్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యావత్ భారత జాతి ఐక్యంగా నిలవాల్సిన అవసరం, ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం. ఎప్పుడు దేశం గురించి ఆలోచించే జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద ఎంతో కలత చెందారు. ఇవాళ ఈ సందర్భంలో జాతిని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. జాతిని సమైక్యంగా నడిపించడానికి ఒక కార్యక్రమం తీసుకోవాలని వారు భావించి 3 రోజుల పాటు జనసైనికులకి కార్యక్రమం కూడా అనుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా మృతులకు ఆర్టిస్టానికి అలాగే ఎల్లుండి మానవహారం ద్వారా వారు భారత జాతి సమైక్యంగా ఉందని చెప్పిన భావాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వారు నిర్ణయం చేయడం జరిగింది. తదనుగుణంగా ఇవాళ జన సైనికులు ఊరు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం ముఖ్యం. దేశాన్ని కాపాడుకోవడం అనేది మన యొక్క విద్యుక్తి. అది ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలి. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి యొక్క నైతిక బాధ్యత. మన జన్మభూమిని మనం సంరక్షించుకోవాలి. మన జన్మభూమి మీద జరిగిన దాడుల్ని మనం తిప్పిపట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన అరబ్బ పర్యటనని ముగించుకుని ఆయన కూడా వెంటనే బయలుదేరి రావడం, వెంటనే అక్కడ ఉగ్రవాదం తొదము తెచ్చే కార్యక్రమంలో భారత ప్రభుత్వం కూడా ఉన్న సంఘటన మనకు తెలిసి, ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం అందించారు. ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను.